అంటే పెళ్లి పనులు మీరు చూసుకుంటారు కానీ ఆఫీస్లో పనులుంటాయి కదా, అవన్నీ సెట్ చేసుకోవాలంటే కాస్త టైం పడుతుంది కదా. ఆఫీస్ పనులన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే మళ్ళీ ఆపద ముంచుకొస్తే ఎలా? అన్ని రోజులు ఆగడం మంచిది కాదురా. ఇప్పటికే మీరిద్దరూ పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారు. ఇంకోసారి అలాంటి పరిస్థితి రాకూడదు. నీకు గాయమైనప్పుడు ఖుషి ఎంత భయపడిందో చూసావు కదా మావయ్య. ఇంకా 40 days తనని అదే టెన్షన్లో ఉంచితే స్ట్రెస్ ఎక్కువై ఖుషికి ప్రాబ్లం అవుతుంది. వీళ్ళు చెప్పేది కరెక్టే శ్యామ్. రిస్క్ తీసుకోవడం ఎందుకు? పెళ్లి త్వరగా జరిగిపోవడమే బెటర్. మీరేం మాట్లాడరేంటి భవానీ గారు? మీరైనా వాళ్ళకి నచ్చ చెప్పండి. నచ్చ చెప్పాల్సిన పనే ఉంది సునందా. పెళ్లి కొప్పుకుంది వాళ్ళు, జ్యోతిషుణ్ణి పిలిపించుకుంది వాళ్ళు. వాళ్ళెందుకు కాదంటారు? కానీ పెళ్ళంటే అన్ని రకాలుగా విచారణ చేసుకోవాలి కదా. అందుకే కాస్త టైం తీసుకుంటున్నారు. ఖుషి, మేం చెప్పాల్సింది మేం చెప్పాం. ఇంకా మీ అమ్మా నాన్నల్ని ఎలా ఒప్పించుకుంటావో నీ ఇష్టం. ప్లీజ్ డాడీ, 7 daysకే పెళ్లి చేసుకోండి. 40 days వరకు వెయిట్ చేయడం అంటే నాకు భయం వేస్తుంది. నేను స్కూల్కి వెళ్ళినా మీ గురించే థింక్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. నాకు స్టడీస్ మీద కాన్సంట్రేషన్ కూడా ఉండదు. ప్లీజ్. రే, జరగాల్సిన పనులు ఎలాగైనా జరుగుతాయి. ఎక్కువ ఆలోచించకుండా ఒప్పుకోండి. నువ్వు ఓకే అని ఒక్క మాట చెప్పరా బాబు. మిగతాదంతా మేం చూసుకుంటాం. మీ అందరికీ ఓకే అయితే నాకు ఓకే. థ్యాంక్ యూ డాడీ. శుభం. ఇక నేను వెళ్ళొస్తాను. ఈ టెర్రస్ మీదకి వస్తేనే టెన్షన్ మొదలవుతుంది. ఫస్ట్ టైం ఇంటికి టెర్రస్ లేకుంటే బాగుండు అనిపిస్తుంది. నా పరిస్థితి మీకు నవ్వులాటగా ఉంది కదా. నాకు తెలుసు మీరిదంతా కావాలని చేస్తున్నారు. నేనేం చేశాను రాధా? వారం రోజుల్లో పెళ్లి ముహూర్తాలు పెడితే సరేనని గంగిరెద్దులా తలాడించారు కదా. అది ఖుషి కోసమని చెప్పకండి, కొట్టేస్తాను మిమ్మల్ని. ఈ ముహూర్తం దాటేసి 40 రోజుల తర్వాత ముహూర్తం పెట్టించడానికి నేను ప్రయత్నించాను కదా. వాళ్ళు వినకపోతే నేనేం చేయను? రేపు ఇలాగే తాళి కట్టే పరిస్థితి వస్తే వాళ్ళు వినట్లేదు రాధా, నేనేం చేయలేను అని తాళి కట్టేస్తారా? ఏంటి రాధా నువ్వు ఎంతసేపు నీ వైపు నుంచి ఆలోచిస్తావు గాని నా వైపు నుంచి ఆలోచించవా? ఏం ఆలోచించాలి? మీకు తెలిసిన జ్యోతిషుడున్నాడు, మీరెలా చెప్తే అలా వింటాడు. అతన్ని వాడుకుని 6 నెలల దాకా పెళ్లి టాపిక్ రానివ్వను అని వేరే లెవెల్లో బిల్డప్ ఇచ్చారు కదా. ఏమైంది ఇప్పుడు? ఇంకో జ్యోతిష్కుడిని పిలిపించి మీ అక్క మన ప్లాన్ అంతా రివర్స్ చేసేసింది. నేను అతనితో డీల్ సెట్ చేసుకున్న విషయం మా అక్కకు తెలిసి అతన్ని రాకుండా చేసింది. తను అంత ప్రిపేర్డ్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
అగ్రిమెంట్ గురించి నోరు జారితే నన్ను తిడతారు గాని మీరెందుకు అంత అజాగ్రత్తగా ఉన్నారు? మాటలు చెప్పడమే కానీ మీరేం చేయట్లేదు అసలు. ఆ, అనవసరంగా వరి అవ్వకు రాదా. ఇంకా వారం రోజులు టైం ఉంది కదా. ఈలోపు ఏదో ఒక ప్లాన్ వేసి పెళ్లి పోస్ట్పోన్ చేసే ఛాన్స్ ఉంది. హ్మ్, అది జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. ఈ ఇంట్లో ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. ఆఖరికి భవానీ గారు కూడా పెళ్లి జరిపించాలి అన్నట్టే ప్రవర్తిస్తున్నారు. ఆహ్! అసలు నా వైపు ఎవరున్నారో, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో నాకేం అర్థం కావడం లేదు. నువ్వు వేరే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు రాదా. ఈ పెళ్లి జరగకూడదని నువ్వు నేను ఇద్దరం కోరుకుంటున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ పెళ్లి ఆపే బాధ్యత నాది. హ్మ్, నన్ను ఏమార్చడానికి ఈ మాటలన్నీ చెప్పకండి. తాళి కట్టించుకునే పరిస్థితి వస్తే మాత్రం నేను ఏం ఆలోచించకుండా ఖుషి దగ్గరికి వెళ్ళి మన నాటకం గురించి మొత్తం చెప్పేస్తాను. నేను మాట మీద నిలబడే మనిషిని, గుర్తుపెట్టుకోండి. ఖుషి కోసం అంటారు కదా, ఆ ఖుషి బాధపడే పరిస్థితి రాకూడదు అంటే ఎలాగైనా పెళ్లిని వాయిదా వేయండి. దోమలు రాదా. పట్ట పగలే కుడుతూ రక్తం పీల్చేస్తున్నాయి. హ. ఛీ! అమ్మయ్యా, బతికిపోయాను. నేను చెయ్యెత్తడం చూస్తుంటే దాని మీద ఇంకో గంట క్లాస్ పీకుండేది. ఓహ్.